అందరికీ వందనాలండి. లేవికాండం 19 అధ్యాయము 20 వచనాన్ని కొంతమంది అపార్థం చేసుకుని బైబిల్లో తప్పులున్నాయి అని వారు మాట్లాడుతూ ఉన్నారు. అలాగనే దాదాపుగా ఒక 100 క్వశ్చన్స్ అనేటివి వారు వేయడం జరిగింది. అందులో వరుసగా మనం ఒక్కొక్కటి ఆలోచన చేస్తూ ఉన్నాము. ఇందులో 20 వచనంలో ఒకనికి ప్రదానము చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింపబడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్థలనము చేసిన ఎడల వానికి శిక్ష విధింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు. అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేళ్లను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియగు పొట్టేళ్ల వలన యెహోవా సన్నిధిని అతడు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలెను. దీని వలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును. చూడండి, ఇక్కడ ఈ వచనాలు చదవడం ద్వారా ఇందులో ఏదో తప్పుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే లేవికాండం అంతా కూడా ఇశ్రాయేలీల మధ్యలో యాజకత్వము, అదేవిధంగా ఇశ్రాయేల్ సర్వ సమాజము ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలి అనే విషయాన్ని నొక్కి చెప్తా ఉన్నాడు. 19 అధ్యాయంలో నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండాలి, లైంగిక బాంధవ్యాల విషయంలో మీరు పరిశుద్ధులై ఉండాలి, ఇతర విషయాల్లో మీరు పరిశుద్ధులై ఉండాలి, ఎలాంటి చెడు కార్యం చేయకుండా మీరు పరిశుద్ధులై ఉండాలి, యాజకులకు సంబంధించిన బలు అర్పించే విషయంలో మీరు పరిశుద్ధులై ఉండాలి అని చెప్పుకుంటూ ఒక లైన్గానే వెళ్తా ఉన్నాడు. అందులో భాగంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, బానిస స్త్రీ ఒకవేళ ఇశ్రాయేల్ మధ్యలో ఈ యొక్క సమాజంలో ఒకవేళ ఇశ్రాయేల్ మధ్యలో బానిస స్త్రీ ఉంటే వారి విషయంలో ఈ ఇశ్రాయేలీయుడు ఎలా వ్యవహరించాలంటే పరిశుద్ధత కలిగి వ్యవహరించాలి. అంటే బానిస స్త్రీ ఉంది కదా అని చెప్పేసి ఆమెకి ఎలాంటి హక్కులు లేవు అని చెప్పి మగాడు వ్యవహరించకూడదు. ఒకవేళ ఆమెకు బానిస ఉంది, నేను కొన్నాను, తనని డబ్బులు ఇచ్చి కొన్నాను, అప్పుడు మనం గొర్రెలు మేకలు కొనుక్కున్నట్టు మనుషుల్ని కొనుక్కునేవారు, దాసులుగా పెట్టుకునేవారు. దాసులు దాసురాండ్రు పాత నిబంధనలో కనబడుతూ ఉంటారు. అబ్రహాం దగ్గర కూడా దాసులు ఉన్నారు. 318 మంది దాసులు ఆయన దగ్గర ఉన్నట్టు మనం చూస్తాం. అంటే చాలామంది కూడా పాత నిబంధనలో దాసురాండ్రు దాసులు అనేటువంటి స్థితి కొందరికి ఉంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నాకు బానిస స్త్రీ ఉంది కదా అని చెప్పేసి ఆమె మీద ఎలాంటి హక్కులు లేవు అన్నట్టు మగాడు వివరించకుండా, ఒకవేళ తను కనుక తప్పుగా వ్యవహరిస్తే అలాంటి వారికి శిక్ష అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వారు శిక్షను తప్పించుకోలేరు. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తూ విశేషించి అందులో ముఖ్యంగా తప్పు పట్టడానికంటూ మనకి ఏమి లేదండి. అక్కడ తప్పు పట్టడానికి అవకాశం ఏమైనా ఉందా అంటే ఎలాంటి అవకాశం లేదు. పాత నిబంధన వచనము పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఇశ్రాయేల్ మధ్యలో పరిశుద్ధత ఉండాలి అంటే ఇతరుల విషయంలో కూడా ఆ దాసురాలైనా సరే ఇతరుని యొద్ద నుండి ఏది కూడా ఆశించకూడదు అని నిర్గమకాండంలో 10 ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు అందులో ఒక ఆజ్ఞ ఏం తెలియజేస్తాడంటే, నీ పొరుగువాని దేనినైనాను ఆశించకూడదు అనేటువంటి ఆజ్ఞలో 17వ వచనంలో అంటాడు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నిర్గమకాండం 20 అధ్యాయం 17వ వచనం, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యను అయినను అంటే భార్యను ఆశించకూడదు, అతని దాసుని ఆశించకూడదు, దాసిని ఆశించకూడదు అని చెప్పాడు. ఆ దాసిని అంటే ఆశిస్తే ఏమవుతుంది? ఆజ్ఞ అతిక్రమం అవుతుంది, పాపి అవుతాడు. కాబట్టి ఆ పరిశుద్ధతను పోగొట్టుకుంటాడు అనమాట. అతని ఎద్దు కానీ గాడిదైనను పొరుగువాని దేనినైనా ఆశించొద్దని ఆజ్ఞ ఇశ్రాయేల్ అందరికీ ఉంది. అయితే ఒక వ్యక్తి దాసి విషయంలో ఒకవేళ పొరపాటు జరిగిస్తే అతడు కూడా శిక్షించబడతాడు. అంటే ఉదాహరణకి ఒక ఇశ్రాయేలీయుడు ఒక ఆమెతో ప్రదానం చేసుకున్నాడు, అంటే ఎంగేజ్మెంట్ అయింది, తను మాత్రం ఒకరి దగ్గర బానిసగా ఉంది. ఎంగేజ్మెంట్ అయింది కదా అని చెప్పి తనతో శారీరకంగా కలవడం జరిగింది. ఈ 20 వచనంలో అదే చెప్తున్నాడు. శారీరకంగా ఆ వ్యక్తి ఏం చేశాడు? ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ నా వివాహం జరిగినట్టే అని శారీరకంగా తనతో కలవడం జరిగింది. అలా కలిసినందుకు ఆ యజమానుడు ఖచ్చితంగా ఈమెకు యజమానుడు కాబట్టి, అంటే ఎవరు దాసురాలుగా ఉంచుకున్న యజమానుడు వారిని శిక్షించవచ్చు అని చెప్పాడు. ఎందుకంటే అతనికి తను దాసురాలు, ఒకరి స్వాస్థ్యాన్ని ఒకరి ఆస్తిని మరొకడు వచ్చి తీసుకునే హక్కు లేదు. ఈయన నిజంగా ఒకవేళ వివాహం చేసుకునేవాడైతే తనను ఏం చేయాలి? విడిపించాలి.
తను ఎంత అచ్చి ఉందో, ఎంత రుణపడి ఉందో, ఎన్ని ఎన్ని రూకలు చెల్లిస్తే తను విడుదల పొందుతుందో చూసి ఆ యజమానుడికి అవి చెల్లించి తనను విడిపించి ఈయన పెళ్లి చేసుకోవాలి. కానీ ఈయన ఏం చేశాడు, ఆ యజమానుడి సలహా లేకుండా, యజమానునికి సంప్రదించకుండా ఎంగేజ్మెంట్ అయిందని తనను లైంగికంగా లేక శారీరకంగా తనతో కలవటం జరిగింది. దాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు అంటే, అది కరెక్ట్ కాదు, నీకు బానిస స్త్రీ ఉంది కదా అని చెప్పేసి నువ్వు ఎట్లా పడితే ఎట్లా వ్యవహరించడానికి కుదరదు. నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్నా కూడా క్రమంగా ఇప్పుడు నువ్వు చేసిన పొరపాటును బట్టి 20వ వచనంలో ఏమన్నాడు, ఒకనికి ప్రదానం చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచించబడలేదు. ఊరికి విడిపించు అంటే అతడు క్షమించి నీ అప్పులు క్షమిస్తున్నామని వెళ్ళిపోని కొంతమంది మంచి యజమానులు ఏది తీసుకోకుండా కూడా ప్రేమగా వదిలేస్తారు. అలా ఊరికి కూడా ప్రేమతో కూడా పంపలేదు, అటు డబ్బునిచ్చి కూడా విడుదల చేయలేదు. తను దాసి ఉంది. అయితే ఎవరైతే ప్రదానం చేసుకున్న వ్యక్తి ఉన్నాడో ఆమెతో అతడు ఏం చేశాడు, శయనించాడు, వీర్యస్థలం చేశాడు, అంటే తనతో లైంగికంగా కలిశాడు. కాబట్టి వారిని శిక్షించాలి అని చెప్పాడు అనమాట. అది క్రమం కాదు, అది పరిశుద్ధతను కాపాడుకునే కార్యక్రమం కాదు. పరిశుద్ధతను తప్పుత్రోవగా వారు నడిచినందుకు పోగొట్టుకున్న వారై ఉంటారు, వారిని శిక్షించాలి అని చెప్పాడు. కాబట్టి దానికి శిక్ష ఉంది. మరి ఆ శిక్ష ఎంత శిక్ష అంటే మరణకరమైనది కాదు, కింద చెప్తున్నాడు, అది విడిపింపబడలేదు గనక వారికి మరణశిక్ష విధించకూడదు. శిక్ష ఉంది కానీ మరణశిక్ష లేదు. మరి ఆ శిక్ష విధించిన తర్వాత వారు మరణశిక్ష పొందకుండా ఉండడం కొరకు ఏం చేయాలా, తను జరిగించిన అపరాధాన్ని, ఆ పాప పరిహారం కొరకు అతడు దేవుని సన్నిధికి వెళ్ళి, అంటే యెహోవా సన్నిధికి వెళ్ళి ఆ జరిగించిన అపరాధానికి బలిగా కొన్ని సంగతులు చెప్పాడు అనమాట. పొట్టేళ్ళు ఇవ్వాలి అని చెప్పి 22లో చెప్పాడు. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపం ప్రాయశ్చితం బలి పొట్టేళ్లను యెహోవా సన్నిధి అతని నిమిత్తం ప్రాయశ్చితం చేస్తాడు. దీనివల్ల అతడు చేసిన పాపం విషయం అతనికి క్షమాపణ కలుగును. అంటే ఒక దాసిగా ఉన్నటువంటి స్త్రీని ప్రదానం చేసుకున్న వ్యక్తి తన పరిశుద్ధతను అన్ని కోణాల్లో కాపాడుకోవాలి. ఇతరుల పట్ల దాసురాలే కదా, తనకు ఎవరి హక్కు ఉంటుంది, యజమానుడిది హక్కు ఏముంటుంది, నేను పెళ్లి చేసుకున్నాక నా సొంతం అయిపోయింది కదా, ఇంకా అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆమె నా సొంతమైంది కదా అని ఆయన అతిగా తప్పు విషయంలో తన కన్నులు మూసుకుపోయినట్టు అయిపోయిన, అంటే చేస్తున్న తప్పు విషయంలో ఆయన పశ్చాత్తాప పడకుండా ఆయన రాంగ్ రూట్లో వెళ్ళిపోయి ఆ యొక్క అపవిత్రమైన కార్యాన్ని జరిగించడం లేక తనతో శారీరకంగా కలవడం జరిగినందుకు దేవుడేమో ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని చెప్పాడు. ఈయన ఏ విధంగా ఎన్ని కోణాల్లో ఆలోచించినా కూడా దేవుడు అన్ని రంగాల్లో, అంటే అన్ని విషయాల్లో ఆ వ్యక్తి సర్వ విషయాల్లో పరిశుద్ధుడే ఉండేటట్టు, నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులే ఉండండి అని చెప్పింది కేవలం యాజకులకే కాదు, ఇశ్రాయేలు సర్వ సమాజానికి చెప్పాడు. అందులో దాసురాలైనా సరే పరిశుద్ధురాలు అయి ఉండాలి, ఆ దాసురాల్ని పెళ్లి చేసుకునే ఇశ్రాయేలుడైనా సరే పరిశుద్ధుడుగానే ఉండాలి. వారి విషయంలో ఈ తప్పుడు వ్యవహరించినందుకు కూడా ఇతడు శిక్షించబడతాడు, తప్పించుకునే పరిస్థితి లేదు అని ఇతని విషయంలో కడాఖండితంగా దేవుడు ముందుగానే గ్రంథంలో ధర్మశాస్త్రము తెలియజేశాడండి. కాబట్టి ఈ విషయానికి వచ్చేసరికి ప్రతి వ్యక్తి పవిత్రతను కొనసాగించుకోవాల్సిందే. పరిశుద్ధతను దేవుడు ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. దేవుడు ఇది లోకంలో ఉన్న వారందరికీ వర్తిస్తుంది అంటే ఆనాడు కేవలం ఇశ్రాయేలు మధ్యలో అది చెప్పబడిన మాట. కాబట్టి ఇక్కడ నష్టపరిహారము చెల్లించి ఆ వ్యక్తి ఒకవేళ తనను విడిపించుకొని అక్కడ ఉన్నటువంటి జరిగిన ఆ యొక్క పాపాన్ని లేక తను జరిగించిన పొరపాటుకి తను శిక్ష పొందిన తర్వాత బలి అర్పించడం ద్వారా అతని క్షమాపణ లభిస్తుంది. విడిపిస్తే తనను విమోచించుకొని, అంటే తన యొక్క యజమానుడికి వెల చెల్లించి విడిపిస్తే ఆయన ఆనందంగా లేక హ్యాపీగా పెళ్లి చేసుకునే అవకాశాలు ఉండేవి. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు, తొందరపడ్డాడు అనమాట. కాబట్టి దేవుడు తప్పు చేసిన ఇశ్రాయేలీయుల్ని వదిలిపెట్టలేదు, తప్పు చేసినటువంటి యాజకులను వదిలిపెట్టలేదు, తప్పు చేసినటువంటి దేవుని నాయకులను కూడా, అంటే దేవుని ప్రజల మధ్యలో ఉండే నాయకుల్ని వదిలిపెట్టలేదు. కాబట్టి దేవుడు పాపం విషయంలో ఎన్నడూ రాజీపడడు. బైబిల్లో తప్పులు లేవు. అది మనిషి అయినా, అంటే సాధారణమైన మనిషి అయినా, దేవుని ప్రతినిధి అయిన యాజకులు, ప్రధాన యాజకులైనా, గోత్రకర్తలైన, మోషే లాంటి మహానాయకులైనా తప్పు చేస్తే శిక్షించబడాల్సిందే అని చెప్పాడు అనమాట. కాబట్టి ఇది సమాచారం అండి. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులే ఉండాలి అన్ని విషయాలు అని చెప్తే వారికి కొన్ని విషయాల్లో తప్పు చేస్తారని వాటిని బట్టి ఆ విషయాలు తెలియజేశాడు. ఎవడు నా ఎదుట పాపం చేసినా వానినే శిక్షిస్తానని
నిర్గమకాండం 32-33లో చెప్పాడు. ఆయన ఎదుట పాపం చేసిన వారు ఖచ్చితంగా శిక్ష పొందాలి, లేదా వారు దేవుని దృష్టిలో పాప ప్రాయశ్చితం కొరకు ఒక క్రమాన్ని వాళ్ళు ఫాలో కావాలని ఈ విషయాన్ని తెలియజేశాడు బ్రదర్. ఈ విషయాన్ని మనం అపార్థం చేసుకోకుండా గ్రంథం చెప్పిన కోణంలో దాన్ని ఆలోచన చేసి బైబిల్లో ఎలాంటి తప్పులు లేవని, దేవుడి గ్రంథం ఎప్పుడు పరిశుద్ధమైందేనని, దేవుడు కూడా పరిశుద్ధుడేనని, ఆయన లేఖనాలను అనుసరించే ఇశ్రాయేల్ కూడా పరిశుద్ధులై ఉండాలని కోరుకున్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాలని కోరుకుంటూ శ్రద్ధగా విన్నందుకు వందాలండి అందరికీ.